ఈ వీడియోలో చిన్న పిల్లలకి ఆయిల్ మసాజ్ ఎందుకు చేయాలి, ఏ నూనె వాడాలి, ఎలా చేయాలి, ఎంతసేపు చేయాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్ మాకు చాలా సపోర్టింగ్గా అనిపిస్తుంది. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. చిన్నపిల్లలకి ఆయిల్ మసాజ్ ఎందుకు చేయాలి? తల్లి బేబీ మధ్యలో బాండింగ్ అనేది పెరగడానికి ఆయిల్ మసాజ్ చేస్తారు. బేబీ ప్రశాంతంగా ఉండడానికి చేస్తారు. కొంతమంది పిల్లలు బాగా నిద్రపోవడానికి ఆయిల్ మసాజ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఆయిల్ మసాజ్ అనేది చర్మం పొడిబారకుండా అంటే డ్రై అవ్వకుండా బేబీకి చాలా హెల్ప్ అవుతుంది. ఆయిల్ మసాజ్ వల్ల పిల్లల ఎముకలు బలంగా ఉంటాయి, పిల్లలు పొడవుగా పెరుగుతారు అని అంటారు కదా. అవి సైన్స్ పరంగా అయితే ఆధారాలు లేవు. బేబీ మసాజ్కి ఏ ఆయిల్ వాడాలి? నార్మల్గా అయితే కొబ్బరి నూనె, సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వాడతారు. మనం ఏదైనా కొత్త నూనె అయితే బేబీకి ముందు చేతిపైన కొంచెం రాసి టెస్ట్ చేయాలి. ఘాటైన స్మెల్ ఉన్న నూనెలు బేబీకి ఆయిల్ మసాజ్గా వాడకూడదు. బేబీకి ఆయిల్ మసాజ్ ఎప్పుడు చేయాలి? బేబీ లేచున్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆయిల్ మసాజ్ చేయాలి. పాలు తాగిన వెంటనే ఆయిల్ మసాజ్ చేయకూడదు. కనీసం 1 గంట తర్వాత చేయాలి. మనం ఆయిల్ మసాజ్ చేసినప్పుడు రూమ్ చాలా వేడిగా ఉండాలి. ఆయిల్ మసాజ్ ఎలా చేయాలి? చేతిలో కొంచెం నూనె తీసుకొని వేడి చేసుకొని కాళ్ళకు మెల్లగా మసాజ్ చేయాలి. తర్వాత పాదాలకి, చేతులకి, భుజాలకి, ఛాతీపైన మెల్లగా చెయ్యాలి. పొట్టపై క్లాక్ వైజ్లో, యాంటీ క్లాక్ వైజ్లో చెయ్యాలి మృదువుగా. చిన్నపిల్లని చాలా జాగ్రత్తగా వెనక్కి తిప్పి ఆయిల్ మసాజ్ చేయాలి. కొత్తగా న్యూ మామ్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అని వీడియో చేస్తున్నాను. మా మదర్ మా బేబీకి ఆయిల్ మసాజ్ చేస్తుంది. సో ఎవరైనా తెలియకపోతే ఆయిల్ మసాజ్ చేయడం, ఈ టిప్స్ ఫాలో అవ్వండి, మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. మనం చిన్నపిల్లలకి ఆయిల్ మసాజ్ చేసినప్పుడు ముఖం పైన కళ్ళల్లోకి, ముక్కుల్లోకి, చెవుల్లోకి నూనె పోతుంది కదా. సో పోకుండా చాలా జాగ్రత్తగా ఆయిల్ మసాజ్ చేయాలి. ఇప్పుడు ఆయిల్ మసాజ్ ఎంతసేపు చేయాలి చూద్దాం. మామూలుగా 10 నుండి 15 నిమిషాలు అయితే సరిపోతుంది. బేబీ ఏడిస్తే మనం బలవంతంగా ఆయిల్ మసాజ్ చేయకూడదు. బేబీని రిలాక్సింగ్ చేసి తర్వాత చెయ్యాలి ఆయిల్ మసాజ్. చిన్నపిల్లలకి ఆయిల్ మసాజ్ ఎప్పుడు చేయకూడదో ఇప్పుడు చూద్దాం. జ్వరం వచ్చినప్పుడు మనం ఆయిల్ మసాజ్ చేయకూడదు. చర్మం పైన దద్దుర్లున్నా, లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, టీకా వేసిన రోజు, బేబీ అన్ఈజీగా ఉన్న రోజు మనం ఆయిల్ మసాజ్ అస్సలు చేయకూడదు. జనరల్గా అమ్మమ్మలకి, నానమ్మలకి ఆయిల్ మసాజ్ బాగా అలవాటు కదా, వాళ్ళు చాలా బాగా చేస్తారు, వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. న్యూ మామ్స్ బేబీకి ఆయిల్ మసాజ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఆయిల్ మసాజ్ చేసినప్పుడు బేబీని గట్టిగా నొక్కకూడదు. చేతులు, కాళ్ళు బలవంతంగా లాక్కూడదు. బేబీ సపోర్ట్ ఉండాలి. ఆయిల్ మసాజ్ అయిపోయిన తర్వాత వెంటనే స్నానం చేయించాల్సిన అవసరం లేదు. కొద్దిసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో బేబీకి స్నానం చేయించాలి. చిన్నపిల్లలకి తల మధ్యలో మెత్తగా ఉంటుంది కదా, చాలా జాగ్రత్తగా రాయాలి. చెవుల వెనక భాగం, తల వెనక భాగం 3 నుండి 5 నిమిషాలు చేస్తే చాలు. బేబీ ఏడ్చినప్పుడు చేయకూడదు. బేబీ ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మనం హెడ్ మసాజ్ చేయాలి బేబీకి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ ఒపీనియన్ మాకు చాలా ఇంపార్టెంట్. బేబీకి హెడ్ మసాజ్ చేసినప్పుడు కొంచెం ఆయిల్ యూజ్ చేసి మసాజ్ చేస్తే చాలు. చిన్నపిల్లలకి స్నానం ఎలా చేయించాలి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీలో ఎవరైనా న్యూ మామ్స్ ఉంటే తప్పకుండా చూడండి.